జగిత్యాల జిల్లా కలెక్టరేట్కు అన్నదాతలు తరలివచ్చారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ కాలేదంటూ రేవంత్ సర్కార్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదంటూ వాపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా జగిత్యాల జిల్లా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లా రైతులు ఇవాళ కలెక్టరేట్కు తరలివచ్చారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ అలాగే ఇటు మేడిపల్లి మండలం తొమ్మరావుపేట గ్రామానికి సంబంధించిన రైతులు పలువురు చాలా మంది కూడా ఇవాళ కలెక్టరేట్కు తరలివచ్చారు. మరి అసలు ఏం జరిగింది, 100% రుణమాఫీ అయిందని ఇటు కాంగ్రెస్ సర్కారు చెప్తూ విజయోత్సవాలు కూడా నిర్వహించింది. కానీ ఇక్కడ అది ఊకదంపుడు ఉపన్యాసాలే అంత అబద్ధమని ఇవాళ తేలింది. అసలు ఏం జరిగిందో ఒకసారి కనుక్కుందాం. వాళ్ళంతా కూడా వారి పత్రాలతో కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మాకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా తమకు రుణమాఫీ కాలేదు, రైతుల అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, ఏమి చేసినా కూడా తమకు రుణమాఫీ కాలేదంటూ వీరంతా ఇవాళ కలెక్టర్ను కలిశారు. తమకు న్యాయం చేయాలని సందర్భంగా తొమ్మరావుపేట అలాగే వర్షకొండకు సంబంధించినటువంటి వీరంతా చెప్తున్నారు. ఏంటి ఇవాళ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? రుణమాఫీ కాలేదు సార్, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదని వచ్చినాం. దాదాపు వర్షకొండలో 200 మంది రైతులు ఉన్నారు, 2 లక్షల వరకు ఉన్నోళ్ళు. ఇంతవరకు రుణమాఫీ కాలేదు. అందుకే కలెక్టర్ గారికి ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామం. మాకు కూడా కాలేదు సార్. మాది ఒక్కొక్కళ్ళకు 1,00,000 ఉన్నా కానీ కాలేదు. మేము ఎంత బాధపడుతున్నామంటే అసలు రైతులం ఎందుకై పుట్టినామని అనిపిస్తుంది సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక ఒక మాట అన్నట్టు చేసిండు. అందరం కాంగ్రెస్కు గుద్ది గెలిపిస్తే ఇలా మా పరిస్థితి రోడ్ల పైన తిరిగేటట్టు చేసిండు. అటు వ్యవసాయం చేసుకోవడా, ఇటు ఈ రుణమాఫీ కోసం తిరుగుడు అనేది అర్థమైతే లేదు. 100% కాలేదు, 100% తప్పించుకుంటాడు, చేతులు ఎత్తేసుకుంటున్నాడు అంతే. మాకు 2 లక్షలే ఉన్నది, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూనే పోతున్నాం. మాది అధికారుల పేరుగా మీరు వ్యవసాయ శాఖ అధికారులను కలిసిండ్రు అన్ని చేసిండ్రు కదా. 2 లక్షల పై ఉన్నది మాకు, అడ్డుతోని అడ్డు కట్టేసినాం. అసలు ఎత్తన్నాడు, ఇంకెత్తలేడు. అందుకని మీడికి ఒక కుటుంబంలో 2 ముగ్గురికి ఉన్నది, 1,00,000 లోపల ఉన్నది, 1,00,000 మీద ఉన్నది, 2 లక్షల లోపల ఉన్నాయి. 2 ముగ్గురి ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు మీద ముగ్గురికి ఉన్నాయి. ఆ ముగ్గురు ఒక్కరికి మాపియాలి సార్. ఒక్కరికైనా మాపియాలి. 2 లక్షలు ఉన్న కుటుంబానికి 1 లక్ష 2 లక్షలు మాపియాలి. దయచేసి ఎట్లనే చేసి నువ్వు 2 లక్షలు మాపేసేటట్టు. 1,00,000 మాపైంది, మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి మొన్న మాపైంది, మళ్ళీ రేవంత్ రెడ్డి తరఫున మళ్ళీ 1,00,000 మాపైంది. అంటే 2 లక్షలకు మాపైనాయి కదా. మాకు 2 లక్షలు చెప్తున్నప్పుడు అయ్యో మేము అడ్మిషన్ మేము కట్టుకుంటాం, మీది ఎన్న ఉండని మా ఈ రూపాయి పోకుండా మేము కట్టుకుంటాం, నువ్వు 2 లక్షలు అయ్యి బస్ అంతే. ఒక్కొక్క 2 మాటలు వచ్చినాయి, మాకు ఒక్కసారి చూపలేవు 1,00,000. ఇంట్లో 4 పేరు ఉంటుంది, ఒక్కరికి 1,00,000 వేయాలి కదా. 1,00,000 పోలేదు వరకు మాది. ఏడాది అయిపోయింది, మేము అడ్డి గట్లకి వేసిపోతున్నాం. వల్ల వెంటనే రుణమాఫీ చేస్తా అన్నారు, కానీ రుణమాఫీ కాలేదు. ఎందుకంటే ఒక్క రుణమాఫీకి సంబంధించి 100 రకాల కొర్రీలు పెట్టినటువంటి కాంగ్రెస్ సర్కారును రైతులంతా నిలదీస్తున్నారు. మరికొద్ది మంది రైతులను మాట్లాడదాం. నా పేరు నక్కల తిరుపతి రెడ్డి, గ్రామం తొమ్మరావుపేట, మండలం మేడిపల్లి. ఈ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు అంటూ వేరు లింక్స్ పెడుతూ రైతులకు పూర్తిగా రుణమాఫీ కాకుండా మోకాలు అడ్డు పెడుతుంది. మా గ్రామంలో దాదాపు 200 రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. మా గ్రామంలో రుణమాఫీ అయింది. మేము ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చింది 97 మంది పేర్లు ఇస్తున్నాం. 200కు 97 మందికి రుణమాఫీ కాకుండా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో సగం మందికి కానట్టే. మా చిన్న విలేజ్లోనే 100 మంది రైతులు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారంటే రాష్ట్రం మొత్తంలో సగం మంది దాటి ఉంటారు. 1,00,000 లోపు వాళ్ళు ఉన్నారు, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా అందరున్నారు. దయచేసి ఈ ప్రభుత్వము ఇలా తప్పించుకోవడానికి, రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఇంకా వారమైనా 10 రోజులైనా నెలైనా ఆ మాట రేవంత్ రెడ్డి గారు మొత్తం మంది రైతులకు రుణమాఫీ అయిందనే మాట వెనుకకు తీసుకొని మొత్తం మంది రైతులకు రుణమాఫీ చేయాలి. అలాగే రైతు బంధును తీసేసి రైతు భరోసా పెట్టిండు. ఆ రైతు భరోసా కూడా ఇప్పటికీ 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక రాలేదు. ఆ రైతు భరోసా కూడా రైతులకు పడాలి. రైతులు పూర్తిగా కష్టకాలంలో ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క రైతు 10 ఎకరాలు చేసినా 1,00,000 రూపాయలు మిగిలే పరిస్థితిలో లేరు. అయినా వ్యవసాయాన్ని పట్టుకొని మేము ఏడుస్తున్నాం. అది ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ ఒక చిన్న ఉద్యోగికి 40-50 వేల జీతాలు ఉన్నాయి. అలాంటిది రైతు 10 ఎకరాల రైతు కూడా 1,00,000 రూపాయలు మిగిలించుకోకుండా సంవత్సరంలో నేను చెప్పేది 1,00,000 రూపాయల ఆదాయం అనేది. అలా వ్యవసాయం వెంబడ మేము ఏం చేయలేక ఇవ్వాలి, వ్యవసాయం వెంబడ పడుతున్నాం. అది కూడా ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి వెంటనే రుణమాఫీ చేయాలి, రైతు భరోసా వేయాలని కోరుకుంటున్నాం.
పాప ఏ ఊరే మీరు? వర్షకొండ సరే వర్షకొండ 2 లక్షలు మాఫియాలు సన్నపడ్డ అన్ని అమ్మాం కదా ఇప్పుడు కొంటున్నాడు అన్ని అయిపోయాం కదా మరి ఏం పరిస్థితి 2-3 లక్షల అడ్లు ఒక 2 లక్షల రూపాయలు అది అంతా మోసం చేసాడు మాకు ఫస్ట్ కొంటాను ఫస్ట్ ఏమంటారు అధికార ఇవి అధికారం 2 లక్షలు ఒక్క రూపాయి మాఫియాలు వడ్డీతో కట్టేసినాం మొన్న వడ్డీలో ఉండేది మా పరిస్థితికి ఇట్లా వచ్చినాం మొత్తం మాఫీ అయింది అందరికి జిల్లా మొత్తం అయిపోయింది. జిల్లా కాలేదు ఒక 200 మందికి మా వాళ్ళు అట్లా ఉన్నది సార్ 200 మందికి వర్షాకాలంలో మొత్తం అట్లా ఉన్నది 2 లక్షల 2 లక్షలు 2 లక్షలు వస్తుంది సగం మందికి. రైట్ 2 లక్షల వరకు మాఫీ అయిందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్క గ్రామంలోనే దాదాపు 97 మంది 100 మంది ఇంకా రుణమాఫీ కాని వారు ఉన్నారు. 2 లక్షలు కాదు కనీసం ₹1,00,000 కూడా మాఫీ కాలేదంటూ ఇవాళ వృద్ధ రైతులతో సహా ఇవాళ కలెక్టరేట్కు తరలి వచ్చారు. ఎక్కడ తిరిగినా తమకు ఫలితం లేదని వీరంతా చెప్తున్నారు. మరి చూద్దాం ఒక్కసారి ఇంతమంది రైతులు వాళ్ళు పాస్బుక్లతో సహా వారంతా వర్షకొండ అలాగే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి తొమ్మరావుపేట గ్రామం నుంచి కూడా ఇవాళ మేడిపల్లి మండలం అలాగే ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ నుంచి కూడా ఇంతమంది రైతులు ఇవాళ తరలి వచ్చి కలెక్టర్కు నివేదించారు. మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాఫీ చేశామంటూ విజయోత్సవ సంబరాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితిలో మరి ఈ రైతులకు ఏం సమాధానం చెప్తారు, మరి వారికి ఎట్లా మాఫీ చేస్తారు, ఎందుకు చేయలేదు, అన్ని అర్హతలున్నా కూడా ఈ రైతులకు ఎందుకు మాఫీ కాలేదు అనేది తేలాల్సి ఉంది. మరి ఈ విజయోత్సవ సంబరాలకే పరిమితం అవుతారా, మరి ఈ రైతులకు మాఫీ చేస్తారనేది తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.